హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మేము ముందుకి ప్రెసెంట్ 60 feet అయితే ఉంది. మనకి 100 feet మనకి శాంక్షన్ కూడా అయింది అనమాట. ఈ 100 feet రోడ్ ఫేసింగ్ తోటి ఈ బస్సు రోడ్డుకి మనకి ఇగోండి కేవలం 12 లక్షలకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ మనకి విలేజ్ కి ఆనుకొని మనకి వెరీ నియర్ బై మంచి హైవేకి అతి దగ్గరలో ఉన్నటువంటి మనకి కేవలం 12 లక్షల్లో ఇంటి స్థలం వచ్చేటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మనతో పాటు నవీన్ గారు లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి పూర్తిగా ఈ ప్రాజెక్ట్ గురించి అయితే ఎవ్రీథింగ్ అన్ని విషయాలు మనం క్లియర్ గా తెలుసుకుందాం. అలాగే ఇదొక కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుండి కానీ ఎవరి దగ్గర నుండి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు. డైరెక్ట్ మీకు నవీన్ గారి నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ సైట్ విజిట్ కావాలన్నా, మీరు ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా నవీన్ గారికి కాల్ చేస్తే సరిపోతుంది. అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సార్ నమస్తే అండి. సార్ నా పేరు మహేంద్ర సార్. తప్పకుండా ఇగోండి ఒకటి ఇది చాలా అంటే చాలా బాగుంది ప్రాజెక్టు. విలేజ్ కానుకొని రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకోగానే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. వెంచర్ మాత్రం మంచి హైలైట్ లొకేషన్లో అయితే డిజైన్ చేశారు. సో ఇప్పుడు ఈ వెంచర్ కి ఉన్నటువంటి కనెక్టివిటీస్ ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి లొకేషన్ గురించి మన కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? షూర్. ఫస్ట్ మై నేమ్ ఇస్ నవీన్ అండి. ఓకే. ఇప్పుడు చూస్తే గనక మీరు మన ప్రాజెక్ట్ వచ్చేసి 6 ఎకరాల ప్రాజెక్ట్. ఓకే. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మీకు అమన్గల్ టౌన్ శ్రీశైలం హైవేలో మనము ఉందండి. ఓకే. ప్రజెంట్ దీనికి వచ్చేసి అడ్వాంటేజెస్ ఏంటంటే కనుక ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. మీకు 6 ఎకరాల ప్రాజెక్టు, చాలా చిన్న ప్రాజెక్టు, తొందరగా రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడానికి చాలా ఈజీ ఉన్న ప్రాజెక్టు. దీంట్లో మనం తీసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే పక్కన మనం చూసుకుంటే కనుక విలేజ్ నానుకొని జంగారెడ్డిపల్లి విలేజ్ అని చెప్పేసి విలేజ్ నానుకొని ఉంది. ది లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మీకు డిటిసిపి లేఅవుట్ కాబట్టి బ్లాక్ టాప్ రోడ్, 100 డ్రైనేజ్ సిస్టమ్, మీకు పవర్ సప్లై అన్ని చేసేసి ఇస్తాం మనము. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది సార్, మీరు చూడొచ్చు. ఆల్రెడీ రోడ్ కటింగ్స్ అన్ని చేశారు. 100 డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ 6 ఎకరాల ప్రాజెక్ట్ లో మనకు ఉన్న ప్లాట్స్ 80 ప్లాట్స్ అండి. రీసెంట్ గా లాంచింగ్ చేసాము. మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మీరు తుక్కుగూడ నుండి వస్తే గనక చూసుకుంటే గనక వచ్చే రూట్ వచ్చేసి కట్టాలు, మీకు మైసిగండి టెంపుల్, అమన్గల్ టౌన్ నుండి ఎగ్జాక్ట్ గా 2 kilometers రేడియస్ లో ఉన్న ప్రాజెక్ట్ మనకి. దీంట్లో మనము ఒక 5 kilometers రేడియస్ ఉంది, 10 kilometers రేడియస్ ఉందని మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ టౌన్ చౌరస్తా నుండి మొదలుకొని ఎగ్జాక్ట్ 2 kilometers రేడియస్ అండి మనకి. ఓకే. సో ఇది పక్కన చూసుకున్నా కూడా మనకి రోడ్డు కూడా ఒకటే ఉంది. అక్కడ మన లెఫ్ట్ తీసుకుని ఇప్పుడు టౌన్ లో నుంచి ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి సైట్ వరకు ఒకటే రోడ్డు. ఈ రోడ్ అనేది మనకి ఇప్పుడు ప్రెసెంట్ 60 feet రోడ్ అయితే ఉంది. మనకి ఆల్రెడీ 100 feet రోడ్ శాంక్షన్ అయి ఉంది కాబట్టి మనకి కనెక్టివిటీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అనమాట వెంచర్ కి. అవునండి. ఇప్పుడు 60 feet రోడ్ ప్రజెంట్ మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి 60 feet రోడ్. ఇది 100 feet రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది. మీకు ఇది చూసుకుంటే కనుక మీకు ఒక 5 minutes డ్రైవ్ ఫ్రమ్ మనకి అమన్గల్ టౌన్. మీరు ఈజీగా కనెక్టివిటీ రోడ్. ఇది బస్ రోడ్, ఇది జెడ్పీ రోడ్ అండి, గవర్నమెంట్ రోడ్. మీకు బస్ కూడా 540 డైరెక్ట్. ఇది సాగర్ రోడ్ కి కనెక్టింగ్ రోడ్. మాల్ వరకు మీకు బస్సు ఎవ్రీ 15-20 minutes ఒక బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. మీకు హ్యాపీగా సిటీ నుండి రావాలన్నా కూడా బస్ ఎక్కేసి కూడా వచ్చే ఆపర్చునిటీ కూడా మనకి ఈజీగా సైట్ వరకు వచ్చేయచ్చు. మీరు కార్ తీసుకొని రావాలి, మళ్ళీ ఏదైనా వెహికల్ తీసుకొని రావాలన్న ప్రాబ్లం కూడా ఉండదు. హ్యాపీగా సైట్ ముందరే దిగేసి సైట్ చూసుకొని హ్యాపీగా స్పెండ్ చేసి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఇందులో చూసుకుంటే కనుక మీకు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో మీకు ఒక 10 years వరకు 15 years వరకు డెవలప్ అవ్వదు అనే సమస్య లేదు. మీకు ఈజీగా వచ్చేసి ఉండడానికైనా కూడా మీరు చూసుకున్న అన్ని ఫెసిలిటీస్ తో విలేజ్ కూడా ఉండడం వల్ల నియర్ బై లొకేషన్ కూడా అమన్గల్ టౌన్ కాబట్టి హ్యాపీగా వచ్చేసి ఇల్లు కట్టుకొని కూడా ఉండొచ్చు. డెఫినెట్ గా సార్, ఇవాళ రేపు మనము సిటీలో పొల్యూషన్ కి ఇవన్నిటికి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళైనా
ఆఫ్టర్ మనము చేసుకున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా అవుట్కట్స్కి వెళ్ళేసి ఉండాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా సూటబుల్. ఎందుకంటే మనకి విలేజ్ పక్కనే ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్రాసరీస్ అయినా ప్రతి ఒక్కటి మనకు అందుబాటులో ఉంటాయి. టౌన్ కూడా జస్ట్ మనకు ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది కాబట్టి మనకి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. దట్టు ఇది DTCP అప్రూవ్డ్ కాబట్టి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా మనకి ఏంటి, మనకి డ్రైనేజ్ కనెక్షన్ అయినా, వాటర్ కనెక్షన్ అయినా, కరెంట్ కనెక్షన్ అయినా, మనకి రోడ్స్ అయినా ప్రతి ఒక్కటి మనకి ఎక్సలెంట్ గా మనకు అన్ని కంప్లీట్ చేసి ఇస్తారు కాబట్టి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు మరి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. దట్టు ఇంకొకటి, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మీరు కేవలం 12 లక్షలకే దీంట్లో ప్లాట్ అనేది చెప్పారు. మరి ఈ 12 లక్షలకే మీరు ఇస్తున్నటువంటి ప్లాటు మన కస్టమర్స్ కి, ఇన్వెస్టర్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇక్కడే ప్లాట్ ఎందుకు కొనాలి, ఇక్కడ ప్లాట్ కొంటే ఎందుకు డెవలప్ అవుతుంది అనేది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా సార్? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే మనం వేరే వెంచర్స్ గురించి కానీ వేరే ప్లాట్స్ గురించి కానీ మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు. బట్ మన దాంట్లో తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఇక్కడ తీసుకుంటే ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాల ప్రాజెక్ట్ అంటే కొంచెం టైం పట్టొచ్చు సార్ మనకి. బట్ ఇది 6 ఎకరాల ప్రాజెక్టు, పక్కనే విలేజ్ నానుకొని ఉంది. ఇది చిన్న వెంచర్ కాబట్టి ఈజీగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. అండ్ వన్ మోర్ ఏంటంటే మీకు అమన్గల్ టౌన్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి సిటీ కూడా చాలా దూరం ఏం లేదు. అండ్ వన్ మోర్ ఏంటంటే దీంట్లో వచ్చేసి మీకు అడ్వాంటేజెస్, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ అనేది మన అమన్గల్ టౌన్ ఫ్యూచర్ సిటీలో వన్ ఆఫ్ ది పార్ట్ అండి. సో దీని వల్ల మనకి ఇన్ ఫ్యూచర్ లో ఇక్కడ కొనుక్కోవడం వల్ల రానున్న 3 years లో మీకు ఒక హాట్ కేక్, ఇప్పుడు తీసుకున్న 12 లక్షల ప్లాట్ ఒక 30 లక్షల నుండి 50 లక్షల వరకు పెరిగే ఛాన్సెస్ ఈజీగా ఉంటుందండి. ఇంకోటి మనకి వచ్చేసి RRR జోన్, రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక 5 kilometers రేడియస్ అండి. ఇందులో మనము మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు లొకేషన్ అమన్గల్ టౌన్ నుండి RRR జోన్ ఎంత డిస్టెన్స్ ఉందో. కరెక్ట్ గా 5 kilometers రేడియస్. మళ్ళీ భరత్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో వచ్చేది కూడా భరత్ ఫ్యూచర్ సిటీ కూడా మనకు చాలా దగ్గరలో ఉంది. ఇంకా చూసుకుంటే కనుక మైక్రోసాఫ్ట్ కంపెనీ గానీ ఇలాంటి కంపెనీస్ చాలా వరకు ఉన్నాయి. మీకు చుట్టుపక్కల చూసుకున్నా కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ ప్లేస్. నియర్ బై ఇంకా చాలా మీకు వచ్చే దారిలో హ్యాపీగా ఒక మంచి టెంపుల్ ని దర్శనం చేసుకోవాలన్నా కూడా మైసిగండి టెంపుల్ అని అమ్మవారి టెంపుల్ హ్యాపీగా దర్శనం చేసుకొని కూడా మనం సైట్ కి వచ్చేసి హ్యాపీగా స్పెండ్ చేసి కూడా వెళ్ళొచ్చు. చాలా ఫేమస్ టెంపుల్ అండి. మీరు ఏదైనా కోరుకున్నా కూడా మంచి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక సో ఎలా చూసుకున్నా కూడా మన సైట్ లో తీసుకోవడం వల్ల, ఇక్కడే తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్. ఇన్ని రకాలుగా అడ్వాంటేజెస్ ఉన్న సైట్ ని ఎవరు వదులుకోకపోవడం. దట్టు ఇందులోనే ఎందుకు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైనా పర్సన్, మీరైనా కూడా నేనైనా కూడా అందరం అదే రూట్ నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక 12 లక్షల రూపాయలు అనేది చాలా తక్కువ బడ్జెట్ అండి. అవును. సో 12 లక్షల రూపాయలు అంటే కనుక మనం బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక 5 నుండి 6 lakhs వరకు లోన్ వస్తుంది. ఒక 4 లక్షల రూపాయలు కస్టమర్ పెట్టుకొని మంచి చిన్నపాటి ఎంప్లాయీ వరకు కూడా మిగతా లోన్ మనం ఇప్పిస్తాం సార్. రిమైనింగ్ అమౌంట్ ఒక మధ్య తరగతి వాళ్ళ పీపుల్స్ కూడా మనం ప్రొవైడ్ చేసే ప్లాన్ మనం చేయొచ్చు. 150 గజాలు 200 గజాలు అని మినిమం పెట్టచ్చు సార్ మనం. బట్ 100 గజాలు బేసిక్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని మనం మైండ్ లో పెట్టుకుని ఈ సైట్ స్టార్ట్ చేసాం. మన ఎండి గారు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేసే వ్యక్తులు కాబట్టి ఈ సైట్ 100 గజాల నుండి స్టార్ట్ చేసాం. మంచి విడ్త్ సైజెస్ కూడా ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి అన్ని. మీకు ఇంకా మంచి ఆపర్చునిటీ. సైట్ చుట్టూ బౌండరీ వాళ్ళు ఆల్రెడీ పెట్టేసి ఉంది. మీకు చుట్టూ చూసుకుంటే కనుక మన సైట్ ఆఫీస్ కూడా ఉంటది, సెక్యూరిటీ ఉంటది. మన ప్రతి సైట్ లో సీసీ క్యామ్స్ పెడతాము. ఇప్పుడు మనకి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంట్రన్స్ ఆర్చ్ ఎందుకు పెట్టలేదంటే ఇది 60 feet రోడ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది సార్. 100 feet రోడ్ శాంక్షన్ అవుతుంది. మనం 3 years లో ఎలాగైనా సైట్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందే. సెక్యూరిటీ పరంగా మనం పెట్టాల్సిందే. మనం ప్రతి సైట్ లో సెక్యూరిటీ ఉంటది, సీసీ క్యామ్స్ ఉంటాయి. 100 feet రోడ్ కి మనం ఈ లెంత్ వదిలేసాం సార్. మనం సైట్ రోడ్ పక్కన కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం ఈ 100 feet రోడ్ కి వదిలేసి మనం వెంచర్ బౌండరీ వాల్, అదే ఇప్పుడు మనకి ఏదైతే ప్రొవిజన్ ఉందో ఆ ప్రొవిజన్ నుంచి స్టార్ట్ అయింది. రేపు పొద్దున దీంట్లో కొనుక్కున్న వాళ్ళకైనా మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఎటువంటి ల్యాండ్ కట్టింగ్ అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అందుకే మనం వదిలేసి ఏ సైట్ కైనా మనం ముందు
ప్రాబ్లం ఫేస్ చేయకుండా Okay. ముందే మనం సైట్ కి కొంచెం వదిలేస్తే ఇన్ ఫ్యూచర్ లో రోడ్ ఎక్స్టెన్షన్ లో కూడా కట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, ప్లాట్ కి ఇబ్బంది ఉండదు. మీరు ప్లాట్స్ కూడా చూసుకుంటే కనుక మినిమం 100 గజాల నుండి చూసుకుంటే కనుక మనకి 200 గజాలు 300 గజాలు కూడా చూసుకోవచ్చు. ఒకసారి సైట్ చూద్దాం సార్, మనం సైట్ కూడా డెఫినెట్ గా మనం ఒకసారి వెళ్ళి సైట్ చూద్దాం. సార్ ఇప్పుడు మనకి సైట్ గురించి మీరు 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అని చెప్పారు కదా. ఎస్ అవును. మరి ఇప్పుడు మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అనేది ప్లాట్ యొక్క సైజెస్ అనేది చెప్పగలుగుతారా? షూర్ సార్, మనకి ఇప్పుడు మినిమం వచ్చేసి మనకి 30-60 ప్లాట్ సైజెస్ సార్ మనకి. ఓకే. సో మినిమం 100 గజాల నుండి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే. సో మినిమం వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుండి అయితే యాక్చువల్ ప్లాట్ సైజ్. ఓకే. బట్ అందరూ 18 లక్షలు పెట్టాలంటే కూడా కస్టమర్స్ కి అవ్వకపోవచ్చు సార్. అవును. సో మనం ఏం చేసామంటే 100 స్క్వేర్ యార్డ్స్ తీసుకోవడం వల్ల కస్టమర్ కి బెనిఫిట్ ఉంటది కాబట్టి ఓకే అదే సైజెస్ లో మనకి 100 స్క్వేర్ యార్డ్స్ లో కూడా మనం ఇస్తున్నాం ప్లాట్. ఓకే. మినిమం 100 స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక 12 లక్షల రూపాయలు మనకి కస్టమర్ వర్తబుల్ ప్రైస్ సార్ మనకి. ఓకే. సో అందుకే మనం 100 స్క్వేర్ యార్డ్స్ మినిమం 150, ఓకే. 200, 300 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా మనకు ప్లాట్ సైజెస్ ఉన్నాయి మనకి. ఓకే. దీంట్లో కమర్షియల్ ప్లాట్స్ ఇప్పుడు మనకి 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి దీనికి కమర్షియల్ ప్లాట్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? షూర్ సార్, యా. కమర్షియల్ ప్లాట్స్ కూడా మీకు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మన దాంట్లో 3 టైప్ ఆఫ్ సైజెస్ నార్మల్ గా పెట్టాము. ఓకే. ఒకటి వచ్చేసి ఎగ్జిక్యూటివ్, ప్రీమియం, కమర్షియల్ ప్లాట్స్ సార్. ఓకే. కమర్షియల్ వచ్చేసి మీరు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక అక్కడ ముందర ఉన్నవన్నీ కమర్షియల్ ప్లాట్స్ సార్. అందులో ఒక Okay. 2 ప్లాట్స్ ఉన్నాయి కమర్షియల్. ఓకే. మిగతాది లాంచింగ్ ప్రైస్ లోపే మనకి ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు. ఓకే. కమర్షియల్ అయితే ఉన్నాయి సార్ మనకి. ఓకే. మిగతాది వచ్చేసి చాలా దగ్గరలో మనకి చిన్న ప్రాజెక్ట్ కాబట్టి మీకు మధ్యలో చూసుకుంటే కనుక ప్రీమియం ప్లాట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అన్ని ఈస్ట్ Okay. వెస్ట్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే. మనకు వచ్చేసి అది కొంచెం రేట్ ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సార్, 1000 రూపీస్ అలా. ఈస్ట్ ఫేసింగ్ మనకి నార్మల్ కార్నర్ చార్జెస్ ఎలాగో ప్రొవైడ్ చేస్తాం. ఓకే. బట్ మీకు అది కూడా ఎక్కువ ప్రైస్ 2000 అలా కూడా ఉండదు, మినిమం 500 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సార్ కమర్షియల్ Okay. వచ్చేసి. సార్ మరి ఇప్పుడు ఈ దీంట్లో ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే కేవలం 4 లక్షలు ఉంటే సరిపోతుంది అని మీరు అన్నారు. ఎస్ అవును సార్. ఆ? అవునండి. మరి ఈ 4 లక్షలు కడితే మిగతాది ఎలా మీరు బ్యాంక్ అప్రూవల్స్ ద్వారా ప్రొవైడ్ చేపిస్తున్నారా? ఎస్ సార్ అవును సార్, మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఐటీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కానీ సిబిల్ బాగుంటే లోన్ ఫెసిలిటీ వస్తుంది సార్. ఓకే. సో మనం ఐడిబిఐ బ్యాంక్ తోటి ఆల్రెడీ లింక్అప్ అయి ఉన్నాము. ఓకే. ఐడిబిఐ బ్యాంక్ నుండి చూసుకుంటే కనుక మనకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఓకే. మీరు ఇప్పుడు ఏదైతే 100 స్క్వేర్ యార్డ్స్ అని చెప్పానో 100 గజాలలో తీసుకుంటే 12 లక్షలు మనం చెప్తున్నాం సార్. ఒక 4 నుండి 5 లక్షలు మనం దగ్గర పెట్టుకుంటే మిగతాది లోన్ మనమే దగ్గర నుండి చేపిస్తాం. వాళ్ళకి జస్ట్ సిబిల్ బాగుంటే సరిపోతుంది సార్, మిగతాదంతా మేమే టేక్ ఓవర్ చేసి దగ్గరుండి లోన్ అయిపోయేంత వరకు రిజిస్ట్రేషన్ అయిపోయేంత వరకు మనకి రెస్పాన్సిబిలిటీ సార్. 100% లోన్ ఇప్పిస్తాం. మనకి ఒక 60 నుండి 80% వరకు సివిల్ బాగుంటే లోన్ వస్తుంది. సో రిమైనింగ్ అమౌంట్ అంతా లోన్ త్రూ వెళ్ళిపోవచ్చు సార్. ఓకే. అట్లా ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ వీకెండ్స్ టైంలో కూడా మనకి ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఉండేసి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేసి మనం వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ ఓవరాల్ గా మీరు చెప్తున్న ఈ 12 లక్షలు అనేది ఫైనల్ ప్రైజా లేకపోతే అది ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా సార్? డెఫినెట్ గా సార్, ఇప్పుడు ఏ కంపెనీలోనైనా ఏ వెంచర్ లోనైనా కూడా ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఎక్కడ ఉండదు సార్. ఓకే. బట్ మనం 100% ఇప్పుడు వాళ్ళకి మనం అనుకున్న ప్రైస్ లో ఇవ్వలేకపోయినా కూడా ఓకే ఒక మంచి ప్రైస్ లో మాత్రం డెఫినెట్ గా వాళ్ళ క్యాష్ పేమెంట్ బట్టి కూడా మనం ప్రైస్ నెగోషియబుల్ 100% చేస్తాం సార్. అందులో నో డౌట్. మనము ఫిక్స్డ్ ప్రైస్ మీద ఏం లేము. కస్టమర్ కి అడ్వాంటేజ్ అయ్యే విధంగానే ఎప్పుడు కూడా చూసే వ్యక్తులు మనము. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచిస్తాం సార్. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో మనకి మిగతా వెంచర్స్ లలో ఎలా ఉన్నా, మిగతా కంపెనీస్ లలో ఎలా ఉన్నా కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూ లో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆలోచిస్తాం. 100% నెగోషియబుల్ మాత్రం 100% చేస్తాం. ఒక మంచి ప్రైస్ లో మాత్రం ఇస్తాం సార్, అందులో నో డౌట్ సార్. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ మన వ్యూవర్స్ కి చెప్తున్నాను, ఒక 12 lakhs లో మనకు ఒక 100 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తీసుకొని ఒక 13 lakhs అనేది మనము హౌస్ కన్స్ట్రక్షన్ పెట్టుకుంటే ఓవరాల్ గా ఒక 25 lakhs లోనే మనకి ఒక గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఇండిపెండెంట్ హౌస్. మనకి ఫ్యూచర్ లో ఇక్కడికి రావాలని ప్లాన్ చేసుకున్నా, లేకపోతే మనం ఎప్పుడైనా ఫ్యామిలీ పరంగా వచ్చి ప్రశాంతంగా ఉండి వెళ్ళాలనుకున్నా, లేదంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాట్ తీసి పెట్టుకోవాలనుకున్నా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెంచరు సార్. చాలా మంచి ప్రాజెక్ట్ అయితే మనం మన కస్టమర్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. సో గైస్, మీరు సరౌండింగ్ మంచి డెవలప్మెంట్స్ తోటి, మంచి కనెక్టివిటీస్ తోటి
వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇంకా వేరే ఏమైనటువంటి సందేహాలున్నా, ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన నవీన్ గారికి అయితే ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఆ నెంబర్కి పైన ఉన్నటువంటి నవీన్ గారి నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేసినా, కాల్ చేసినా ఎవ్రీథింగ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, లేట్ ఎందుకండి, ఇక మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి. అలాగే మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ గనక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you so much, sir. Thank you. Thanks for coming, sir.